అనంతపురంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కుటుంబ పోషణ భారం అవుతుందనే ఉద్దేశంతో ఆడ శిశువును వేరొకరికి అప్పగించారు ఆ తల్లిదండ్రులు. బీజేపీ కొట్టాల కాలనీకి చెందిన లక్ష్మీ సూరి దంపతులకు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు ఉన్నారు. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి 4వ సంతానంగా ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆ పసిబిడ్డను వేరొకరికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రసవమైన తర్వాత ఆసుపత్రిలో ఉన్నారు. అయితే వైద్యులు డిశ్చార్జ్ చేయకుండానే వారికి కనీస సమాచారం ఇవ్వకుండా ఉన్నట్లుండి బిడ్డను తీసుకెళ్లిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం పుట్టిన పాప కనబడలేదని చెప్పేసి పాప వాళ్ళ నాయనమ్మే తీసుకుపోయింది చెప్పినారు. తర్వాత తీసుకురాలేదు. డెలివరీ అయిన ఆమె శివలక్ష్మి, ఆమె భర్త పేరు సూరి. వాళ్ళిద్దరు కూడా హాస్పిటల్లోకి పెట్టకుండా డిశ్చార్జ్ కాదు పెట్టకుండా వెళ్ళిపోయి తర్వాత మాకు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే మేము ఇమీడియట్ గా బీజేపీ కొట్టాల పోయినాం. ఇప్పుడు పుట్టిన పాప 4వ సంతానం అని. మొదటిగా సంతానం 2 ఆడపిల్లలు, 3వ సంతానం మగపిల్లడు, 4వ సంతానం ఈమె. వాళ్ళకు ఉండే ఆర్థిక పరిస్థితి చాలా పేదరికం ఉన్నందున పోషించే శక్తి లేకపోతే తీసుకుపోయిన వాళ్ళు వచ్చేసి షాతాజ్ అని ఆమె 2 కొడుకులు ఉన్నారు కానీ కూతురు కావాలనే ఉద్దేశంతో ఆమె తీసుకొని వెళ్ళింది. వీళ్ళు ఇస్తే తర్వాత వీళ్ళు ఇంకా హాస్పిటల్కి తెలిస్తే బాగుండదని చెప్పేసి పెట్టకుండా బీజేపీ కొట్టాలకు వెళ్ళిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు. మేము వెంటనే ఆ సమాచారంతో మేము హిందూపూర్కి ఇమ్మీడియట్ రెస్క్యూ చేసి ఆ పాపను తీసుకొని వచ్చి మొదటిగా ఆ తల్లిని చేర్చినాము.